హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ సమయం. ఇప్పుడైతే మనం బన్నర్ఘట్ట జూ పార్క్ అండ్ సఫర్ అయితే చూసేద్దాం. వచ్చేసేయండి. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడైతే టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవడానికి కౌంటర్ అవైలబుల్గా ఉంది. అలా లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది, అక్కడ ఓన్లీ ఆన్లైన్ టికెట్స్ అవైలబుల్గా ఉంది. ఇది జూ ఎంట్రన్స్. ఇంక ఇక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్ అయితే ఎవరికైనా ఆన్లైన్లో తీసుకోవడం రాకపోతే ఇక్కడ ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఇస్తారు అక్కడ పర్సన్ ఉండి. ఇక్కడ వచ్చేసి 3 ప్లేసెస్లా ఉంది. జూ ఒకటి, సఫారీ ఒకటి, బటర్ఫ్లై పార్క్ ఒకటి. మనకి సింగిల్ టికెట్ కలితే సింగిల్ టికెట్ తీసుకోవచ్చు, లేదు కాంబో 2 ప్లేసెస్ లేదు 3 ప్లేసెస్ కాంబో కూడా ఉంది. ఇంకా సఫారీ వచ్చేసి ఏసీ బస్సెస్ ఉన్నాయి, నాన్ ఏసీ బస్సెస్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రైసెస్ అన్నమాట. మేమైతే నాన్ ఏసీ బస్ సఫారీ ప్లస్ జూ టికెట్ అయితే తీసేసుకున్నాం. ఈచ్ పర్సన్ 400 పడింది, టోటల్ 800 అయితే అయ్యింది. ఫస్ట్ అయితే మేము వచ్చేసి సఫారీ రైడ్ కంప్లీట్ చేసుకుందామని ఇటైతే వెళ్ళిపోతున్నాం. డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉన్నాయి. జూ ఎంట్రన్స్ చూపించాను కదా, అక్కడే ఉంది సఫారీ బస్ ఎంట్రన్స్ కూడా. ఇదంతా సఫారీ బస్ వాళ్ళకి వెయిటింగ్ ఏరియా అనమాట. మేము కూడా ఒక 5 minutes వెయిట్ చేసాం. తర్వాత అయితే సఫారీ స్టార్ట్ చేస్తాం. ఇక్కడైతే ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇలా ఏమైనా యానిమల్స్ కనిపిస్తే బస్ అక్కడ 1 minute ఆపుతున్నారు అనమాట. ఎందుకో తెలియదు, ఆ గడ్డంతా ఏదో డెకరేషన్ ఐటెంలాగా అలా వేసేసుకుంటున్నాయి ఆ ఎలిఫెంట్స్ అన్నీ వాటి మీదే. ఇక్కడ చూడండి, ఈ చిన్నపిల్ల భలే ఉంది, 2 పిల్లకలు వేసుకొని. ఈ పక్కన బీర్స్ ఉన్నాయంట, ఇంకో తొంగు తెగ చూసేస్తుంది అసలు. ఈ సింహం చూడండి అసలు ఎంత దగ్గరగా ఉందో. బస్సు పక్కనే ఉన్నట్టుంది. అసలు బస్సు వచ్చిన బస్సు వైపే రాలేదు, లేచేటో వెళ్ళిపోయింది. కానీ ఇక్కడితో సఫారీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేసేస్తారు. ఇప్పుడు ఈ పార్క్ చూడాలంటే చూడొచ్చు, లేదా అంటే డైరెక్ట్ జూకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది బటర్ఫ్లై పార్క్ మ్యాప్ చూడండి, స్టార్టింగ్లోనే పెట్టారు. ఈ పార్క్ ఎంట్రీకి పర్ పర్సన్కి 50 రూపీస్ అనమాట. స్టార్టింగ్లోనే ఉంది ఈ టికెట్ కౌంటర్ కూడా. ఇదే ఇంక బటర్ఫ్లై పార్క్ దారి. ఇదేదో భలే వింతగా పెట్టారు, భలే ఫోటోలు దిగడానికి బాగుంది. ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి. ఇంకా చిన్నపిల్లల్ని ఆడించడానికి చిన్న చిన్న ఉయ్యాల లాంటివి ఏవో ఉన్నాయి. ఆ బటర్ఫ్లై పార్క్ దగ్గరలో ఉన్నాయి చూడండి. ఇది ఏ ప్లాంటో తెలియదు, కానీ బటర్ఫ్లైస్ అయితే మాత్రం అస్సలు దీని దగ్గర నుంచి వెళ్ళడమే లేదు. ఇంక ఇది వచ్చేసి పార్క్ ఎంట్రన్స్ అనమాట. ఈ బటర్ఫ్లై పార్క్ లోపలైతే ఇలా ఉంది. ఇక్కడ ఏదో ఫౌంటైన్లో అరేంజ్ చేసి ఈ ఫిషెస్ అయితే వేశారు. బాగుంది లోపల అట్మాస్ఫియర్ అయితే. కానీ ఎక్కువ వెరైటీ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఏం లేవు. ఇది చూడండి, భలే ఏదో స్టాండ్లా అరేంజ్ చేసి దాని మీద ఏదో పెట్టారు, వాటి మీద తూనీగలు వచ్చి వాళ్తున్నాయి. ఈ బటర్ఫ్లై పార్క్ లోపల ఇలా ఏదో ఒక చిన్న ఫౌంటైన్లో అరేంజ్ చేసి వాటర్ది, అక్కడేమో ఫిషెస్ అన్నీ వేశారు ఆ పాండ్లో. ఇంక ఇదే ఫ్రెండ్స్ బటర్ఫ్లై పార్క్ అయితే. ఇలా వెళ్తే ఎగ్జిట్ అనమాట ఇది. ఇలా ఎగ్జిట్ దగ్గర మొత్తం బటర్ఫ్లైకి సంబంధించినవన్నీ డిస్ప్లే చేశారన్నమాట.
ఇదేదో బాగుంది, డిఫరెంట్గా అరేంజ్ చేశారు చూడండి. మొత్తం వాటి డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా, వాటి లైఫ్ సైకిల్ అన్నీ కంప్లీట్గా డిస్ప్లే చేశారన్నమాట ఇక్కడ. వీటిని చూస్తుంటే నిజంగా బటర్ఫ్లైస్ లాగే ఉన్నాయండి, ఏం ప్లాస్టిక్ కాదు. అవి ఎప్పుడైనా చనిపోయినప్పుడు వాటిని కలెక్ట్ చేసి ఇలా డిస్ప్లే చేసినట్టున్నారు. బటర్ఫ్లై పార్క్ నుంచి అయితే బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ హెవీగా క్రౌడ్ కనిపిస్తుంది కదా, అదే నేను ప్రీవియస్గా చూపించిన జూ ఎంట్రన్స్. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే బటర్ఫ్లై పార్క్ అండ్ బ్యాక్ సైడ్ వెళ్తే కార్ పార్కింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అవన్నీ చాలా అయితే అవైలబుల్గానే ఉన్నాయి. ఇంకా జూకి వెళ్ళే ముందు కొంచెం ఆకలిగా అనిపిస్తుంది, ఏదైనా తీసుకుందామని చెప్పి ఇటువైపు వచ్చామన్నమాట. ఇదిగోండి ఫ్రూట్ బాల్ ఒకటి తీసుకుంటే 50 రూపీస్ అంట. ఇప్పుడు మేమైతే మళ్ళీ సెపరేట్గా జూకి సెపరేట్ టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సఫారీతో కలిపి జూ టికెట్ కూడా తీసేసుకున్నాం. ఇదిగోండి ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే సఫారీ బస్కి ఎంట్రన్స్ అనమాట, ఇలా ఇటు వెళ్తే జూకి ఎంట్రన్స్. రెండు పక్కనే ఉంటాయి. ఇప్పుడైతే ఇలా జూలోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఇలా మనకు రైట్ సైడ్ ఇది కనిపిస్తుంది. ఇదేంటంటే జూ అంతా నడిచి తిరగలేని వాళ్ళకి ఇలా వ్యాన్లో తిప్పడానికి అక్కడ టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ టికెట్ తీసుకుంటే ఇలా ఈ వ్యాన్లో జూ అంతా తిప్పుకొని తీసుకొచ్చేస్తారు. ఇలా ఈ బ్యాటరీ వెహికల్ కన్నా నడవగలిగిన వాళ్ళు నడిచి చూడడమే బాగుంది ఫ్రెండ్స్ జూలో అయితే. ఇది జూ మ్యాప్, ఇంక దీన్ని చూసుకుంటూ ఫాలో అయిపోదాం అనుకుంటున్నాం. ఫస్ట్ జూ ఎక్స్పీరియన్స్ అయితే జీబ్రాస్తో స్టార్ట్ అయింది. మీరు ఒకటి గమనించారా, ఆ జీబ్రాస్ అన్నీ చూడండి వాటి తోకలు ఊపుతూనే ఉన్నాయంట కంటిన్యూస్గా. ఈ జీబ్రాకు పాపం ఎండగా ఉన్నట్టుంది, చట్నీ ఎడకు వచ్చేసింది. అటువైపు జిరాఫీస్ ఉన్నాయి, అటు వెళ్ళిపోదాం పదండి. ఇవి ఉండి జిరాఫీస్. ఇదిగోండి ఇదంతా జూ లోపలికి వెళ్ళడానికి. చూద్దాం పదండి ఏమేమి ఉన్నాయో. బోటింగ్ కూడా ఉందంట లోపల, చూద్దాం. ఇక్కడైతే బియర్ కనిపించింది, కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్నేమో ఫారెస్ట్లో కూడా ఉన్నాయి. కానీ వీటిని చూస్తే పాపం అనిపిస్తుందండి, అక్కడక్కడే అలా తిరుగుతూ హాయిగా స్వేచ్ఛగా అడవిలో తిరగాల్సిన ఇలా ఇక్కడ బంధించేశారు. ఇక్కడ దీనికి ఏదో మళ్ళీ కట్టారు మెట్లులాగా, వెళ్ళి అక్కడైతే కూర్చుంది పాపం. ఇంక ఇదైతే నిప్పు కూడా అంట, చూడండి అసలు ఎలా చూస్తుందో, దాని కళ్ళు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాక్సెస్ అయితే ఉన్నాయి, వాటిలో ఇదొక టైప్ అంట. ఇంకా నేను వాటిని అన్నిటినీ అయితే తీయలేదు. ఇదిగోండి అక్కడ బోటింగ్ అని బోర్డు అయితే చూసాం కదా, ఇక్కడే ఇలా చిన్నగా ఉంది. 2 టైప్స్ ఆఫ్ బోటింగ్స్ అయితే ఉన్నాయి. ఇలా పెడల్ బోటింగ్ ఒకటి అక్కడ కనిపిస్తుంది కదా, అది వేరే టైప్ ఆఫ్ బోటింగ్. వాటర్ మధ్యలో అయితే ఇలా చిన్నగా వాటర్ ఫౌంటైన్లా అయితే అరేంజ్ చేశారు చూడండి. ఇవి చూడండి, హిప్పోపాటమస్ లేదు హిప్పోస్ అంటాం కదా, అవన్నమాట. ఏమైందో దానికి పాపం సడన్గా అలా దొల్లేస్తుంది. ఎర్త్ మీద 3rd లార్జెస్ట్ మవల్ అంటేది. మోస్ట్లీ డే టైంలో వాటర్లోనే ఉండడానికి అయితే ట్రై చేస్తాయంట, నైట్ అయితే వస్తాయంట బయటికి వాటర్లోంచి. ఇలా ఏ యానిమల్కి సంబంధించిన వాటి నేమ్ డీటెయిల్స్ మొత్తం ఏం తింటాయి అవన్నీ నీట్గా డిస్ప్లే చేశారు ఈ జూలో అయితే. ఇవిగోండి డియర్స్, ఇవైతే సఫారీలో కనిపించాయి, ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఏమీ అనుకోకుండా మెష్ ఉన్న వాళ్ళు అసలు అంత నీట్గా అయితే కనిపించట్లేదు. ఇక్కడైతే కొంచెం చిన్న ఎలిఫెంట్స్ని పెట్టారు, సఫారీలో అయితే కొంచెం పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవి కూడా అంతే, గడ్డంతా వాటి మీద వేసేసుకుంటున్నాయి. ఆ రెండు చూడండి కొట్టుకుంటున్నాయో మరి ఆడుకుంటున్నాయో. ఇలా చిన్నపిల్లలు సరదాగా దిగడానికి కొంచెం ఫన్నీ పిక్స్ లాగా అరేంజ్ చేశారు ఈ బోర్డు. ఇవేవో బార్కింగ్ డీర్స్ అని చూడండి, అచ్చ డీర్స్ లాగే ఉన్నాయి, కాకపోతే వాటిపైన మచ్చలు అయితే లేవు.
ఇదిగోండి ఇవి చూడండి, ఇవి నీల్గాయ్. ఈ పక్కన బ్లాక్ కలర్లో ఉన్నది మేల్, ఆ పక్కన బిస్కెట్ కలర్లోది ఫీమేల్. ఇదిగోండి లేపర్డ్. చిరుతపులు అయితే ఇక్కడ కనిపించింది, సఫారీలో అయితే కనిపించలేదు. ఇంక ఇదంతా బర్డ్స్ జోన్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ బర్డ్ చూడండి, ఆ పైన ఒక కిరీటంలా ఉంది. అందుకే అనుకుంటా దీని నేమ్ కూడా వెస్ట్రన్ క్రౌన్డ్ పీజియన్ అంట. ఇది చూడండి, భలే క్యాట్ వాక్ లాగా చేస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ మంకీ అనుకుంటా. చూడండి, దాని ఫేస్ భలే డిఫరెంట్గా ఉంది. ఎక్కడ కనిపించలేదు ఇటువంటి మంకీ అయితే ఇప్పటివరకు. గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంట. చూడండి, ఆ బర్డ్ అయితే ఎంత పెద్దగా ఉందో. దాని నోస్తో పొడిచిందంటే ఇంక అంతే సంగతులు చెప్పుకోకర్లేదు. దాని నొప్పికి వారం రోజులు లెగం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి, కానీ నేను అన్నీ రికార్డ్ చేయలేదు. ఇది ఒకటి చాలా పాయిజనస్, డేంజరస్ అన్నారని రికార్డ్ చేశాను. చూస్తే కాస్త తెలుస్తుంది, అవేర్నెస్తో ఉంటాం కదా అని. ఇంక ఇదైతే క్రొకడైల్స్ జోన్ అనమాట. దానికి కెమెరాస్ అంటే ఇష్టం లేదనుకుంటా, పాపం వాటర్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇంకొకటి అందులేండి మన కోసం, పాపం అన్ని వాటర్లోకి వెళ్ళిపోతే నేనేం తీయాలి. ఇవి చూడండి, ఒక టైప్ ఆఫ్ క్రొకడైల్స్ అంట. తెల్ల నెమలి చూడండి, ఇటువంటి నెమలి అయితే ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు వరకు. ఇంకొకటి చూడండి, కింద కూర్చుంది. ఇదిగోండి మన నార్మల్ నెమలి ఇక్కడ ఉంది. దాన్ని అలా లోపలేస్తారని అలిగినట్టుంది, అసలు ఇటువైపే తిరగలేదు. ఇదిగోండి ఇక ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాము. బ్యాటరీ వెహికల్ అని చూపించాను కదా, అది జూ అంతా తిప్పుకొని వచ్చి ఇక్కడైతే డ్రాపింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ డ్రాప్ చేసేస్తారు వాళ్ళు. ఈ ఎగ్జిట్ ఈ బ్యాటరీ వెహికల్ డ్రాపింగ్ పాయింట్ తర్వాత కొద్దిగా ఉన్నాయి ఈ స్వాన్స్, ఎదురు కొన్ని మంకీస్, ఇంకా మ్యూజియం అయితే ఉన్నాయి. అవి చూసుకుని అయితే ఇంక వెళ్ళిపోవచ్చు ఫైనల్గా. చూద్దాం, వచ్చేసేయండి. ఇదైతే ఓపెన్ ఏరియానే, కానీ మంకీస్ అయితే ఎందుకు వెళ్ళిపోవట్లేదో బయటికి తెలియదు. చూడండి, ఇది కెమెరాకి ఫోజ్ ఇవ్వడానికి దిగుతున్నట్టే దిగుతుంది చూడండి. ఈ కోతి పిల్ల అయితే చూడండి, పక్క వాళ్ళు ఎవరో పిలిచినట్టు చాలా సీరియస్గా దిగిపోయి ఆ పక్కకు చూసేయో సైకిల్ చేసేస్తుంది. ఆ పైతే అయితే దాన్ని తోక పట్టేసుకుంది, నిన్ను వెళ్ళనివ్వను అన్నట్టు చాలా సీరియస్గా చూసేస్తుంది పేలనుకుంటా. ఇక్కడ మ్యూజియం కూడా అయితే ఉంది, అందులో ఇలా ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారు చూడండి. ఈ కోతి అయితే ఆ కోతికి పేలు చూసేస్తుంది దొరికే. అయ్యో పాపం, దాని జుట్టు అంతా చెరిపేస్తుంది చూడండి. అంతే ఫ్రెండ్స్, ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్టార్టింగ్లో చూపించాను కదా ఇలా టికెట్ కౌంటర్ అని చెప్పి, అక్కడికైతే వచ్చేస్తాం. ఇంక ఎగ్జిట్ నుంచి వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడికి అనమాట. కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. బాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.